దినమునకై ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్య భాగము 119వ కీర్తన 145 నుంచి 152 వచనములు మనతో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా చదివించి మనకు ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరులు డేవిడ్ రాజ్ అన్నను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అన్న ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. కీర్తనలు 119వ అధ్యాయం 145 నుండి 152 వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునుపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్ద సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. అందరము కలిసి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. ఇదిగో చదవబడిన వాక్యము ద్వారా నేను కాదు కానీ మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, నన్ను ప్రత్యేకంగా మీరు వాడుకోమని, నాలో నుండి నీ వాక్కు బయటికి వచ్చుచుండగా నీ బిడ్డలో కార్యము జరిగించి నాలో కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరూ కూర్చుందాం. ఈ కీర్తనలు 119వ అధ్యాయంలో అయితే ఈ కీర్తన 119వ అధ్యాయం యొక్క కొంచెం ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. అలాగే ఈ 19వ అక్షరము హీబ్రూ భాషలో ఉన్న 19వ అక్షరము యొక్క అర్థము, దీనిలో జరిగే కార్యం ఏంటో చూద్దాం. వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ 3 కార్యాలు ఈ దినమున చేయాలని ఆశపడుతున్నాం. 119వ అధ్యాయంలో మొత్తంగా 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాలలో ప్రాముఖ్యంగా ఎక్కువగా వ్రాయబడింది న్యాయమును గూర్చి, తర్వాత శాసనములను గూర్చి. 176 వచనాలలో 176 మాటలు దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంచాడు. న్యాయమును గూర్చి అంటే న్యాయము ఎలా చేయాలి, న్యాయము ఎలా జరగాలి, న్యాయము తప్పిపోతే శిక్ష ఏంటి అనే దాని కొరకు 24 సార్లు ఈ 119వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగే దేవుని యొక్క శాసనములను గూర్చి 23 సార్లు రాయబడి ఉంది. ఆయన యొక్క ఆజ్ఞలను గూర్చి 24 సార్లు రాయబడ్డది. ఆయన కట్టడలను గూర్చి 21 సార్లు రాయబడ్డది. దేవుని యొక్క ఉపదేశాలు అంటే మనం చేసే పనుల కొరకు ఆయన మనకు ఉపదేశించేటివి, అవి 21 సార్లు రాయబడ్డది. దేవుని యొక్క వాగ్దానాలు 19 సార్లు రాయబడ్డవండి. టోటల్గా 176 వచనాలలో 175 సార్లు నేను చెప్పినటువంటి మాటలు ఇందులో నెరవేర్చబడి ఉన్నాయి. అలాగే ఈ వాక్యంలో మనం ఈ పుస్తకంలో చూసినట్టయితే 19వ మాట కోఫ్. ఈ కోఫ్ అనేటువంటి అక్షరము ఎలా ఉంటుందంటే ఒక జెండాను పోలి ఉంటుంది. అనగా ఒక స్తంభము, ఆ స్తంభానికి ఫ్లాగ్ జెండా ఎలా ఉంటుందో దాన్ని పోలి, అంటే పి ఆకృతిలో, పి ఆకారంలో ఈ కోఫ్ అనేటువంటి అక్షరం ఉంటుంది. కానీ ఆ పి నిలువు గీతకి ఆ అడ్డు గీత రౌండ్గా ఉన్నది అతికినట్టు కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. దాన్ని కోఫ్ అంటాము. అయితే ఈ కోఫ్ను అనే అక్షరాన్ని కనుక మనం చూస్తే ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఈ కోఫ్ అక్షరాన్ని చూసినప్పుడల్లా దేవుడిచ్చినటువంటి విజయాన్ని వీరు జ్ఞాపకం చేసుకునేవారు. యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలు
ప్రజలు ఐగుప్తుల నుండి విడుదల పొందినప్పుడు కానీ, లేదా వారు యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములు ఇచ్చినటువంటి విజయాన్ని ఇది జ్ఞాపకం చేసేది. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా ఒక సంఘటన సంభవించినప్పుడు మనం గతాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ కోఫ్ అనేటువంటి అక్షరాన్ని చూసినప్పుడు వారి ఓటమిని లేదా వారి విజయాలను వారు జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరచడానికి ఈ కోఫ్ అనే అక్షరము వారికి ఉపయోగపడింది. మరి ఈ దినాలలో పరిశుద్ధ గ్రంథములో ఈ కోఫ్ అనేటువంటి అక్షరము క్రింద ఉన్నటువంటి 8 వచనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మరి మనకు ఎలా ఈ అక్షరం ఉపయోగపడుతుంది, ఈ అక్షరము కింద ఉన్నటువంటి భాగాలు ఏమి ఉపయోగపడతాయో ఒక 4 మాటల్లో మనం చూసినట్టయితే చూడండి. కీర్తనలు 74వ అధ్యాయం, కీర్తనలు 74 4వ వచనం. కీర్తనలు 74 4వ వచనం. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. అనగా ఈ కోఫ్ అనే అక్షరము మీకు ముందే చెప్పాను ఎలా ఉంటుందంటే జెండా వలె ఉంటుంది. జెండా అనుకోవచ్చు, మనం దాన్ని ధ్వజము అనుకోవచ్చు. ధ్వజము అనగా మనము కొన్ని దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆ దేవాలయం కంటే ఎత్తుగా ఒక కర్రను కట్టి అందులో ఒక జెండా లేదా ఏదో ఒక గుర్తింపుగా పెడుతూ ఉంటారు. దాన్నే ధ్వజస్తంభము అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ ధ్వజస్తంభము, ఈ ధ్వజము, ఈ జెండా దేనికి గుర్తు చేస్తుందట చూడండి. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను ఎత్తుచున్నారు. చూడండి, ఇది మొదటిగా ఈ కోఫ్ అనే అక్షరము యొక్క ఉద్దేశం బైబిల్లో ఏం రాయబడిందంటే విజయ ధ్వజము అంటే ఫ్లాగ్ ఆఫ్ విక్టరీ. అంటే ఆ జెండా జెండను గుర్తిస్తూ ఉంటుంది. చూడండి, మనం పాత కాలంలో రాజుల చరిత్రలో కానీ మన గతంలో చరిత్రలో కానీ చూసినట్టయితే యుద్ధాలకు వెళ్ళినప్పుడు జెండాలు పట్టుకొని వెళ్ళేవారు. వారు గెలిచినప్పుడు వారి జెండాను నిలబెట్టేవారు. మనం ఇప్పుడు చూసినట్టయితే ఎవరెస్ట్ శిఖరంపై వెళుతున్నటువంటి వారు కూడా ఏ దేశం నుంచి అయితే వెళుతున్నారో ఆ వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్ళి ఆ జెండాను అక్కడ నిలబెట్టి వస్తారు. లేదా అంతరిక్షంలోకి వెళ్ళిన వారు కూడా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ జెండాను నిలబెడతారు. కారణం ఏంటి అంటే వారు అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా సాదృశ్యంగా జెండాను నిలబెడతారు. కనుక ఈ మొదటి మాట ఏంటంటే కోఫ్ అనే అక్షరం యొక్క ఉద్దేశం ఏంటంటే విజయ ధ్వజము, ఆ గెలుపుకు సాదృశ్యమైనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వారు ప్రయాణం అవుతున్న క్రమంలో వారు విజయమును పొందుకున్నారు. ఇశ్రాయేలు ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నప్పుడు వారు ఏం చేశారంటే ఇలాగే చేతులెత్తి ప్రార్థించడం జరిగిందండి. కనుక నా జీవితంలో కూడా ఈ కోఫ్ అనే అక్షరమును చూసినప్పుడు, ఈ వచనాలను చూసినప్పుడు మనకి ఏం కావాలంటే మనం గెలిచినటువంటి విజయాన్ని పొందినటువంటి విజయ ఆర్భాటముతో మన దేవుని యొద్ద నిలబడడానికి ఈ అక్షరం మనకు సూచిస్తూ ఉంటుంది. మొదటిగా కోఫ్ అనే అక్షరము విజయ ధ్వజాన్ని మనం సూచిస్తూ ఉంటుంది. రెండవదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 51:12. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటలను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజమును నిలబెట్టుడి. ఇక్కడ యుద్ధానికి సాదృశ్యం కనబడుతుంది. అంటే యుద్ధమునకు వెళుతున్నారు వీరు. యుద్ధమునకు వెళుతున్నప్పుడు దేవాది దేవుడు వీరితో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రాకారముల మీద పడుటకై ధ్వజమును నిలబెట్టుము, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటుగాలను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. యుద్ధాన్ని జరిగించడానికి,
దేవుడు మాటుగాలను నిలబెట్టమంటున్నాడు, ముందే ఆ ధ్వజమును నిలబెట్టమంటున్నాడు. అంటే రెండవది ఏంటంటే ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి మాట గనక ఇది యుద్ధ ధ్వజాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ కోఫ్ అనే అక్షరము యుద్ధ ధ్వజమును సూచిస్తుంది. మనం కూడా ఇంకా ముందుగా మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కానీ చూసినట్టయితే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలపై యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువతో దేవుడు మోషేతో దేవుడు సెలవిస్తాడు, మోషే నువ్వు చేతులు ఎత్తుమంటాడు. ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా విజయం వస్తుంది, చేతులు దించినప్పుడల్లా ఏమవుతుంది, అపజయం ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు కనుక ఊరు అహరోనులు ఏం చేశారంటే వెళ్ళి ఆ మోషే యొక్క చేతులను బలపరిచి ఆ పైకి లేపి పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నారు. అంటే ఈ రెండవ మాట ఏంటంటే యుద్ధ ధ్వజముగా గుర్తు చేస్తుంది ఇది. అంటే యెహోవా దేవుడు ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో ఏమంటున్నాడు, బబులోనుపై గెలవడానికి, బబులోను మీద యుద్ధము చేయడానికి మాటుగాలను నిలబెట్టమంటున్నాడు. చివరిగా ఏమంటున్నాడు అంటే చూడండి, యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగించబోతున్నాడు. యుద్ధమును గెలిపించడానికి ఇశ్రాయేలు ప్రజలకు విజయమునివ్వడానికి ఈయన దీన్ని వాడుతూ ఉంటున్నాడు కనుక రెండవదిగా యుద్ధ ధ్వజముగా మనం దీన్ని పిలవచ్చు. ఇక మూడవది చూసినట్టయితే పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనము. పరమగీతములు 2వ అధ్యాయం 4వ వచనములు. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చాలండి. ఏ ధ్వజం అట అది? అమ్మ పడుకుంటున్నారే దయచేసి మందిరానికి వచ్చినప్పుడు యాక్టివ్గా ఉండడం నేర్చుకోండి. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. ఏ ధ్వజం అటండి? ప్రేమ ధ్వజము. ప్రేమ ధ్వజము. మూడవదిగా ప్రేమ ధ్వజాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, మన దేవుడు యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు మరణించినప్పుడు ఆ సిలువ దర్శనమును చూసుకొని మనం ఏడుస్తున్నాము, కానీ ఆ సిలువలో ఒక దర్శనం మనకు కనబడుతుంది. ఆ 3 మేకులతో అనగా ఆ 2 చేతులను కర్రలకు కొట్టినప్పుడు, ఆ కాలులో మేకులు కొట్టినప్పుడు ఆయన చేతులు ఇలా ఉంటాయి. అయితే ఆ దర్శనాన్ని చూసి, ఆ సంఘటన చూసి మనం ఏడుస్తున్నాము, కానీ ఒక్కసారి గనక నువ్వు సిలువ దర్శనంలో ఉండి ఆయన సన్నిధానంలో గనక నువ్వు ఉండి నువ్వు అడిగితే, అయ్యా నా కొరకు ఎందుకు ఈ మేకులు కొట్టుకున్నావు, నా కొరకు ఎందుకు ఇంత గాయపరుచుకున్నావయ్యా అని కనుక నువ్వు అడగగలిగితే ఆ గాయములను దేవుడు నీకు చూపించడు. ఏమంటాడంటే ఆ దర్శనంలో ఆయన అతి విస్తారంగా అంటే చేతులు చాపి అంతగా నిన్ను ప్రేమిస్తున్నట్టుగా ఆ చిరునవ్వుతో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆ సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తమును చిందించి ప్రాణమును బలిగా అర్పించింది. ఎందుకంటే కేవలము పాపినైన నిన్ను నన్ను ప్రేమించడానికే, పాపులమైన నిన్ను నన్ను ఆ యొక్క పాపము నుండి, శాపము నుండి, అంధకార సంబంధమైన దురాత్మ శక్తి నుండి విడుదల ఇవ్వడానికే ఆయన నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు. అది ప్రేమ ధ్వజం అండి. ఆ సిలువను చూసినప్పుడు మనము దాన్ని ఏదో శాపంగా మనం ఎంచకూడదు. అది ఆయన ప్రేమకు మాదిరిగా, ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఆ సిలువను చూసి మనం ఆయనను స్తుతించు వారముగా మనం ఉండాలండి. ఇది 3వ మాట, శాంతి ధ్వజము లేదా ప్రేమ ధ్వజము. 4వదిగా చూసినట్టయితే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవలో బూరధ్వని చేయుడి, తెకోవలో బూరధ్వని చేయుడి. బేత్ హక్కేరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. బేత్ హక్కేరెము మీద ఆనవాలుకై ధ్వజమును నిలువబెట్టుడి. ఈ మాటను మనం ఆలోచిస్తే ఈ బేత్ హకేరేము అనేది ఏంటంటే అది హీబ్రూ భాష, మనకు అర్థం కాదు అది. కానీ నేను అంటే గూగుల్లో చూసినప్పుడు బేత్ హకేరేము అనేదానికి దేనికి సాదృశ్యం అంటే అగ్నిపర్వతానికి సాదృశ్యం అండి. ఇప్పుడు బేత్ హకేరేము దగ్గర మీరు అగ్నిపర్వతం అని పెట్టి ఆ వచనాన్ని దయతో కంప్లీట్ చేయండి. బేత్ హకేరేము దగ్గర అగ్నిపర్వతము, అగ్నిపర్వతము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. అగ్నిపర్వతముపై ఆనవాలు కొరకై మీరు ధ్వజాన్ని ఎత్తాలి. అయితే అగ్నిపర్వతం ఉంది, అగ్నిపర్వతం లోపల ఏముంటుందండి? లావా ఉంటుంది కదా.
అది ఎప్పుడో ఒకసారి విస్ఫోటము చెందినప్పుడు, పగిలినప్పుడు ఆ అగ్నిపర్వతం నుంచి లావా బయటికి వస్తుంది. అయితే అక్కడ ధ్వజమును నిలబెట్టారు, అంటే జెండాను నిలబెట్టారు. ఆ అగ్నిపర్వతము నుండి ఆ లావ బయటికి వచ్చినప్పుడు ఆ జెండా ఏమవుతుందండి? కాలిపోతూ ఉంటుంది కదా. ఇదిగో ప్రియ సంగమా, నీవు నేను కూడా యేసు అనేటువంటి అగ్నిపర్వతం మీద నీవు నేను ఒక ధ్వజముగా నిలబడాలి. నీవు నేను ఒక జెండగా నిలబడ్డప్పుడు నీలో ఎలా ఉంటుందంటే, ఆ లోపల మసులుతున్నటువంటి అగ్నిపర్వతము, లోపల లావాగా ఉన్నటువంటి అగ్నిపర్వతము, ఆ దాని యొక్క ప్రభావము నీ పైన పడుతుంది కనుక నువ్వు కూడా ఒక అగ్నిగోళం వలె ఉంటావు. మన దేవుడు ఎలాంటి వాడండి? మండుచున్న అగ్నిగోళము లాంటి వాడు. ఇదిగో ఆ అగ్ని పర్వతం పైన నీవు నేను ధ్వజముగా ఉండాలి. నీవు నేను ధ్వజముగా లేదా జెండాగా నీవు నేను ఉండాలంటే ఏమి కావాలండి? మనలో ఉన్నటువంటి మన హృదయములో అగ్ని పర్వతం అనేటువంటి పరిశుద్ధాత్ముడు రగిలించబడుతూ, ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నప్పుడు నీవు రగిలించబడతావు, నువ్వు వెలిగించబడతావు, నువ్వు ఒక దీపం వలె ఉంటావు, నువ్వు ఒక అగ్ని పర్వతం వలె ప్రకాశిస్తూ వెలిగించే దీపమానమై నీవు జీవించగలుగుతావు. ఇది కోఫ్ అనేటువంటి అక్షరానికి ఉన్నటువంటి అర్థం అండి. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. చూడండి 119లో మరి మనం మాట్లాడుకున్న మాటలు ఈ వాక్యంలో ఏమైనా సంబంధం ఉంటాయో చూద్దాం. మొదటి వచనం 45-46 చూడండి. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. చూడండి, యెహోవా అంటే యెహోవా అని పదము రాసి ఎక్కడైతే కామా ఉంటుందో అది దీర్ఘముగా పలుకుతున్నాడు. ఈ భక్తుడు దావీదు ఈ వాక్యమును రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి, యెహోవా, హృదయపూర్వకముగా నేను నీకు మొరపెట్టుచున్నాను. మొరపెట్టడం అంటే అర్థం ఏంటండి? మొరపెట్టడం అంటే అర్థం ఏంటి? మన భాషలో ప్రార్థన చేయడము. కాబట్టి ఈ 8 వచనాలకు నేను ప్రార్థన అనేటువంటి పేరును పెడుతున్నాను. అయితే ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాడు. అనగా మనం అర్థం చేసుకుంటే హృదయపూర్వకము కాని ప్రార్థన కూడా మరొకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. హృదయపూర్వకము కాని ప్రార్థన ఏంటి అంటే నిర్లక్ష్యపు ప్రార్థన, ఏదో ఆనవాయితీగా చేసేటువంటి ప్రార్థన, లేదా సమయానుకూలంగా మనం చేసేటువంటి ప్రార్థన. ఈ దినాలలో మనం చూసినట్టయితే చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే టైంపాస్ ప్రార్థన చేసేవారు ఉన్నారు. కొన్ని సంఘాలలో లేదా కొన్ని కుటుంబాల్లో చూసినట్టయితే ఎలా ఉంటారంటే 10 నిమిషాల్లో ఉదయకాలం లేచిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని చదవాలి. కాబట్టి నాకు ఒక స్నేహితుడు తెలుసండి. అతడు మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళే ముందు స్నానం చేస్తాడు, ఒక 10 నిమిషాల్లో వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, బయటికి వచ్చేస్తాడు. ఇది హృదయపూర్వకమైన ప్రార్థన అంటామా? అనము. రాత్రికాల సమయంలో మనం పడుకుంటప్పుడు కూడా ప్రభువా నీకు వందనాలు, అయ్యా నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, ఈ రాత్రి నన్ను కాపాడు, దీవించు, సజీవుడిగా ఉంటే ఉదయకాలము నేను ప్రార్థించే మనసు ఆమేన్. ఇది కాదండి. హృదయపూర్వకమైన ప్రార్థన అంటే ఆ ప్రార్థన ఎలాంటి నీ హృదయంలో నుండి రావాలి, నీ మనస్సులో నుండి రావాలి, ఆయన సంతోషపడే రీతిగా నువ్వు ప్రార్థించగలగాలి. అయితే ఆ ప్రార్థనలో ఏముండాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకునే రీతిగా మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు మొదట 2-3 వచనాలు మాత్రం ఆయనను స్తుతిస్తాం, తర్వాత అన్ని మన చాటభారతం అంతా దేవుని ముందు పెడతాం. అది కాదు. నువ్వు ప్రార్థించడానికంటే ముందే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నువ్వు అడగక మునిపే మన అక్కరలు ఏమేమి మనకు అవసరమైనాయో అవి దేవునికి తెలుసు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ, ఆయనను స్తుతించేవారు మనస్పూర్వకంగా ఆయనను స్తుతించాలి. కనుక ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అవసరతలు అడగట్లేదండి. ఏమంటున్నాడు? నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. ఇతడు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో హృదయపూర్వకంగా నేను అడుగుతున్నానయ్యా, నీ కట్టడలు నాకు కావాలయ్యా, నీ ఆజ్ఞలు నాకు కావాలయ్యా, నీ ధర్మశాస్త్రం నాకు కావాలయ్యా, నీ నీతి కలిగిన నా మాటలు నాకు కావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. మనము కూడా మన జీవితాలలో హృదయపూర్వకమైన ప్రార్థన చేసి ఆయనకు అంగీకారయోగ్యమైన ప్రార్థన మనం చేయాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ఈ దినాలలో నీకు నాకు ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా
అని ఎలా తెలుస్తుందంటే నీవు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేయాలి. కొంతమంది ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, కానీ వారిలో ఆ శరీరానుసారమైన కుటుంబపరమైన దుఃఖమే ఉంటుంది, కానీ ఆత్మీయమైనటువంటి దుఃఖము, దేవుణ్ణి చేరుకోవాలన్న దుఃఖము ఉండదు. కనుక హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. 146 చూసినట్టయితే, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనంలో చొప్పున నేను నడుచుకున్నట్టు నన్ను రక్షింపుము. దేని కొరకు రక్షింపమంటున్నాడండి? ఆయన శాసనంలో చొప్పున నడవడానికి. నీ నడకల కొరకు కాదు, నీ విజయం కొరకు కాదు, లేదా నీ పనులు సఫలపరచుకోవడానికి కాదు. చూడండి, ఆయన శాసనముల చొప్పున మనం నడుచుకోవాలి. చాలామంది క్రైస్తవులుగా జీవించినాం అనుకుంటారు, లోకంలో కలిసిపోతారు. చాలామంది మందిరానికి వెళుతారు, వాక్యము అయిపోగానే మందిరం నుంచి బయటికి రాగానే లోకానుసారమైన కార్యాలలో కొనసాగుతుంటారు. కానీ దేవాది దేవుడు ఇక్కడ నిన్ను నన్ను అంటున్నాడు అంటే చూడండి, ఆయన శాసనములో చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపు. ఇది రక్షణ, ఈ రక్షణ కావాలి. ప్రభువా, సాతాను నుండి రక్షణ అని ప్రార్థన కాదు, లేదా శత్రువుల నుంచి రక్షణ కాదు, ఆయన శాసనముల నుంచి మనం రక్షించబడాలి. ఆయన శాసనలు మనం అంగీకరించాలి. అట్టి రీతిగా మనము ప్రార్థన చేయవారంగా ఉండాలి. 147, 148 చూసినట్టయితే, తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని. ఈ మాట మరి ఎందరి హృదయాలలో ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం ఏం చేయాలా? తెల్లవారక మునిపే మొరపెట్టాలి. ఇది ఎప్పుడు చేయాలండి? ప్రతి దినమా, లేదా వారానికి ఒకసారా, ఆదివారమా? ఎప్పుడు చేయాలి? దినము చేయాలి. ఇది విడవక నిరంతరము జరుగుతూ ఉండాలి. మన సంఘాలలో ఉన్నవారు కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాలం వేకువజామున లేచి ఆయన సన్నిధిని అనుభవించని వారు ఈ గూగుల్ మీట్ ద్వారా అనుభవిస్తున్నాం. అయితే మన జీవితంలో ఉదయకాల ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో, ఎంత కుటుంబంలో సమాధానం ఉంటుందో, అది కేవలము అట్టి ప్రార్థన చేసిన వారు మాత్రమే పొందుకుంటారండి. చాలామంది, దయతో ఏమనుకోవద్దు, చాలామంది గూగుల్ మీట్లో వాళ్ళ అవసరతల కొరకే ప్రార్థనలు అడుగుతున్నారు. ఏ ఒక్కరోజు కూడా నా ఆత్మీయ స్థితి బాగుపడాలి, నేను ఆధ్యాత్మిక స్థితిలో నేను ఎదగాలి, నా కొరకు ప్రార్థించాలని ఈ 3 నెలల నుండి ఏ ఒక్కరి నోటి నుండి నేను వినలేదండి. మనకు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల వద్దా? నువ్వు మరుగుజుతనంగానే ఉంటావా? నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావా? లేదా నీకు ఈ ఆశీర్వాదం ఇదే చాలా నీకు? లేదా నీకు ఆరోగ్యం సరిపోతుందా? కానీ ప్రియులారా, మన ఆధ్యాత్మిక స్థితిలో దినదినం మనం ఎదుగుతూ ఉండాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిన్నటి దినమున నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉంది? ఈ దినమున నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉంది? నిన్నటి దినమున ఎక్కడ పడిపోయాను? ఈ దినమున పడిపోకుండా నేను ఎలా దేవునిలో కట్టుకోవాలనే ఆలోచనతో మనం జీవించాలి. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఎదగకుండా భౌతికంగా ఎదుగుదల కొరకు, భౌతిక ఆశీర్వాదాల కొరకు నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు అవి తాత్కాలికము మాత్రమే. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు నీకు ఆరోగ్యం వస్తుందేమో, కానీ నువ్వు నిత్యరాజ్యాన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు పొందుకోలేవు. కనుక మన అనుదిన ప్రార్థనలో ఆధ్యాత్మిక స్థితిలో మనము అభివృద్ధి చెందడానికి మనం ప్రార్థించాలి. ఎక్కడైతే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలియగలగాలి. నిన్నటి దినమున నువ్వు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు పడిపోయినావు? మాటల్లో పడిపోయినావా? చూపుల్లో పడిపోయినావా? లేదా నీ తలంపులతో పడిపోయినావా? నీ నడకలో పడిపోయినావా? ఎలా పడిపోయావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. దాని నిమిత్తమై నువ్వు ప్రార్థించగలగాలి. ప్రభువా, నిన్నటి దినము నేను ఇక్కడ పడిపోయినానయ్యా, ఈ దినమున పడిపోకుండా దయతో నీ సహాయము నాకు అనుగ్రహించు అని గనక నువ్వు ప్రార్థించగలిగితే దినదినము నువ్వు ఎదుగుతూ ఉంటావు ఆయన సన్నిధిలో. లేకపోతే నువ్వు అదే మరుగుజుతనములో ఉంటావు, నీకు అదే ఆహారం వస్తుంది, నువ్వు ఆ విధంగానే నువ్వు ఆశీర్వదించబడతావు. కనుక ఎలా ఉండాలంటే మనం తెల్లవారక మునిపే ఆయన సన్నిధిలో ప్రార్థించు వారముగా ఉండాలి. చూడండి, నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెరుచుకుందును. ఈ మాటతో మనం ముగించుకుందామండి. ప్రార్థన చేస్తూ భక్తుడు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై. మీకు గుర్తుందో లేదో, నేను జనవరి 1వ తారీఖున మీకు ఒక మాట చెప్పాను. నేను ఈ సంవత్సరం 6 నెలల్లో బైబిల్ పూర్తి చేశాను. మరలా ఇదే స్థలంలో ఉండి మీకు చెప్పాను. మరలా ఈ సంవత్సరంలో మరొకసారి నూతన నిబంధన పూర్తి చేయాలని చేశాను. మరలా చేస్తున్నాను. ఇదిగో ఈ 15 రోజుల్లో మరొకసారి బైబిల్ కంప్లీట్ చేయాలని, అంటే నూతన నిబంధన కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. ఇది కాదండి, ఇది ధ్యానించడం కాదు, ఇది కేవలము వాక్యం చదవడమే. దయతో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అనుదినం మనం వాక్యాన్ని చదువుతున్నామా?
సంతోషం వాక్యాన్ని చదువుతున్నాం. కానీ భక్తుడు ఇక్కడ ఏమంటుండంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై. ధ్యానించడం అంటే వేరండి. చదవడము వేరు, ధ్యానించడము వేరు. ధ్యానించడం అంటే మన మనసులో ఎప్పుడు అదే వాక్యమును మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ దినమును నువ్వు ఏ అధ్యాయమై చదివావో, ఏ వాక్యమును చదివావో ఆ వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండాలి, అనగా దాన్నే ఆలోచన చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే నువ్వు ధ్యానించిన వాడవు కాదు. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, అయ్యా ఆ 1వ అధ్యాయంలో ఉంది, దివారాత్రములు దేన్ని? దేవుని వాక్యమును ధ్యానించాలి. అక్కడ చదవమని రాయబడి లేదు, ధ్యానించాలి. ధ్యానించడం వేరు, చదవడం వేరు. మనం అందరం చదివి దాన్ని ధ్యానించడం అనుకుంటున్నాం, తప్పండి. అయితే ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, దివారాత్రములు ధ్యానించుటకై, చూడండి ఇక్కడ, నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. మన కన్నులు రాత్రి కాలం కాగానే నిద్రపోతాం. కానీ ఇక్కడ రాత్రి అయిన కొద్దట ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట, ధ్యానము ఎలా చేయాలో చిన్న మాటను చెప్పి నేను ముగించాలనుకుంటున్నానండి. చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, వాక్యాన్ని చదవడము, రోజు 10 అధ్యాయాలు చదవచ్చు, అది వేరు విషయం. కానీ వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ఎంత ఆలోచన చేసినా అధ్యాయం నుండి బయటికి రావు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను గత జనవరి 1 నుంచి ఈ దినం వరకు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడి వరకు వచ్చానంటే, కేవలము ఆది కాండము 30వ అధ్యాయం వరకే వచ్చాను. సంవత్సరం మొత్తంలో 30 అధ్యాయాలు ధ్యానించాను నేను. ఇది ధ్యానించడం అంటే. అంటే అది ఎందుకు జరుగుతుంది? ఆ వాక్యము చదివినప్పుడు ఈ వాక్యం ఎవరి కొరకు రాయబడ్డది, ఎందుకు రాయబడ్డది, సరే ఈ వాక్యం దీని కొరకు రాయబడ్డప్పుడు ఇది నాకు ఉపయోగం ఏంటి, మనం ఎక్కడ దీనికి సరిపోతున్నాం, ఈ వాక్య ప్రకారంగా మనం ఎక్కడ ఉన్నాం, మన స్థితి ఎక్కడ ఉందో ఆలోచిస్తూ ఉండాలి. నీ ప్రయాణంలో ధ్యానించాలి. నువ్వు ఇదే చదివిన వాక్యాన్ని నువ్వు పడుకున్నప్పుడు దాన్ని ఆలోచన చేయాలి, నువ్వు నడుస్తున్నప్పుడు దాని కొరకు ఆలోచన చేయాలి, లేదా నువ్వు పని చేస్తున్నప్పుడు దాన్ని ఆలోచన చేయొచ్చు. ప్రియులారా, ఒక్క మాట చెప్తాను, వాక్యమును చదవాలంటే నీకు ప్రత్యేకమైన సమయం కావాలి, నువ్వు కూర్చోవాలి, ఈ పరిశుద్ధ గ్రంథం నీ ముందు ఉండాలి. కానీ వాక్యమును ధ్యానించాలంటే ఇది ఏది అవసరం లేదండి. నువ్వు ఒక మాటను, ఒక క్వశ్చన్ను నీ తలంపులో పెట్టుకొని దాని కొరకు నువ్వు అన్ని పనులు చేసుకుంటూ నువ్వు ఆలోచన చేయొచ్చు. ఈ రీతిగా గనక భక్తులు చేసినట్టుగా మనం చేసి మన ఆశీర్వాదాలు పొందుకుంటే దేవుడు నీలో నాలో నిత్య నివాసిగా ఉంటాడు. ఈ రీతి మనము ఇట్లా వాక్యమును ధ్యానించుట కొరకు ఈ దినం మనం ఒక తీర్మానం చేసుకొని మనము ఆరాధనలోకి వెళదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక.